రామయ్య దగ్గర ఒక ఆవు ఉండేది. అది దండిగా పాలు ఇచ్చేది. ఆవును ఎంతో శ్రద్ధగా మేత, కుడితి పెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు. అంతేగాక ఆవును దైవ స్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి స్నానం చేయించి, పసుపు, కుంకుమలతో పూజ చేసి హారతి ఇచ్చేవాడు. ఆవు కొన్నాళ్లకు దూడను ఈనింది. రామయ్య ఎంతగానో సంతోషించాడు. పాల దిగుబడి మరింత పెరిగింది. ఒకరోజు రామయ్య ఆవుని పొలానికి తోలాడు. కాని అది ఇంటికి రాలేదు. రామయ్య ఎంత వెతికినా ఆవు దొరకలేదు. రామయ్య చాలా విచారించాడు. దూడ కూడా తల్లి కోసం దిగులు పడుతుంది. దాంతో రామయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. నా ఆవు తప్పిపోయింది. దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తాను అని దండోరా వేయించాడు. పక్క ఊరికి చెందిన గోపన్న అనే వ్యక్తి దూడ కోసం ఆశపడి కొట్టంలో కట్టేసుకున్న ఆ ఆవును తీసుకొని రామయ్య ఇంటికి వచ్చాడు. ఆవును తెచ్చాను, దూడని ఇస్తే తీసుకుపోతాను అన్నాడు గోపన్న. దూడను గుర్తుపట్టిన ఆవు గోపన్నను ఒక తన్ను తన్ని దూడ దగ్గరికి పరిగెత్తింది. కింద పడ్డ గోపన్న నడుము విరిగి లబోదిబోమన్నాడు. రామయ్య తన ఆవు తనకు దక్కినందుకు, దూడకు తల్లి దొరికినందుకు చాలా సంతోషించాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.